సడన్‌గా తిరుపతిలో ల్యాండ్ అయ్యానండి. అది కూడా ఎక్కడ అంటే కాశ్మీర్ ఎగ్జిబిషన్‌లో. హే క్యూటీస్! ఈరోజైతే నేను తిరుపతిలో ఉన్న కాశ్మీర్ ఎగ్జిబిషన్స్‌కైతే వచ్చేసాను. నేను, మా చెల్లెలు వచ్చాము. మెయిన్‌లీ ఫోటోగ్రాఫర్ మా అన్నయ్య కూడా వచ్చారనమాట. ఇప్పుడు వీడియో తీయడం కూడా అన్నయ్యే. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 100 ఈచ్ పర్సన్‌కి. అండ్ ఇన్‌సైడ్ ఎళ్తుంటే చాలా కలర్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. నాకైతే చాలా బా నచ్చిందనమాట. థీమ్స్ గాని అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేనైతే అన్నయ్య దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే పిక్స్ తీసుకోవడానికి చాలా మంచి స్పాట్స్ ఉందక్కడ. సో, మీరు తిరుపతిలోనే ఉండి ఇంకా విజిట్ చేయకపోతే వెంటనే వెళ్లి విజిట్ చేసేయండి. ఎందుకంటే చాలా బావుందనమాట. అండ్ ఇక్కడ జలకన్య చూసుకుంటే అందరికీ హాట్ ఇస్తుంది. అండ్ క్యూట్‌గా ఉంది చూస్తుంటే. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇంకా మనకి టైం అయిపోతుంది కదా! ఇంకా బయటొచ్చి చూస్తే అన్ని షాప్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఆ షాప్స్‌తో ఏం పని లేదని డైరెక్ట్ జెయింట్ వీల్స్ దగ్గరికెళ్ళిపోయాము. మేమైతే తిరగలేదనమాట. నాకు కొంచెం కళ్ళు తిరుగుతది. సో, ఇంకా మా చెల్లికి చాలా ఇంట్రెస్ట్. సరే అని చెప్పి తననైతే పంపించాము. ఇంకా అక్కడ కూడా సరదాగా కొంచెం పిక్స్ తీసుకున్నా. అండ్ దీని లొకేషన్ వచ్చేసి డీబీఆర్ హాస్పిటల్ బిసైడ్‌లో ఉంటది. తిరుపతికి రావడానికి ఒక రీజన్ అయితే ఉందనమాట. అండ్ ఎగ్జిబిషన్‌కి కూడా అందుకే వచ్చాము. సో, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.